వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రామ్నగర్ గ్రామంలో ప్రజలు బిందెలతో బకెట్లతో గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలియజేశారు. సెక్రటరీ ఎంపీడీఓకు పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదంటూ రామ్నగర్ వాసులు తెలిపారు. గత 3 నెలల నుండి నీళ్లు రావడం లేదంటూ రానున్నది వేసవి కాలమని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో చెత్త ట్రాక్టర్ కూడా రావడం లేదు, ఇండ్ల ముందు పేరుకుపోయిన చెత్త తీయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి జిల్లా కలెక్టర్ వచ్చి మా సమస్యలు తీర్చాలంటూ రామ్నగర్ వాసులు కోరారు. మోటార్ కాల్పై 3 నెలలు అవుతున్నా కానీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, కావున దయచేసి ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నీళ్లు లేక చాలా తిప్పలవుతుంది. వీడికి 3 నెలల నుండి నీళ్లు లేవు, ఎండాకాలం వస్తుందంటారు. ఎవరు చెప్పినా ఏం చేస్తారు? గ్రామ పంచాయతీకి చెత్త ట్రాక్టర్ కూడా వస్తలేదు. ఇళ్ళ ముందర మొత్తం చెత్త వేరుకపోయింది. చాలా సమస్యలు ఉన్నాయి, ఎవరు అధికారులు పట్టించుకోలేరు. ఫస్ట్ మాకు నీళ్ళ సమస్యలు తీర్చాలి. ఎంపీడీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడికి వచ్చి మాకు నీళ్ళ సమస్యలు తీర్చాలి, మాకు మోటార్ చేయాలి. మరి కాన్స్టిట్యూన్సీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ రాష్ట్రం. ఊళ్ళో తాగునీరు మోటార్ కాలిపోయి 3 నెలలు అవుతుంది. ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఎండిఓ కానీ ప్రభుత్వ అంటే మండల ఆఫీసర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ మా గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేరు. ఎలక్షన్లు వస్తేనేమో ఓట్లోకి వస్తారు కానీ రామ్నగర్ ఇప్పుడు తాగునీటి విషయంలో మాత్రం ఎంపీడీఓ పోయి కాంప్లైంట్ ఇస్తే కూడా ఎంపీడీఓ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇందులో బహిరాత నీళ్ళు అని వస్తున్నాయి. ఈ వారం 10 రోజుల నుంచి బహిరాత నీళ్ళు కూడా వస్తుంది. మా ఊళ్ళో మాత్రం జనాలు చాలా ఆగమైపోతున్నారు. ఇది నీటితో పాటు చెత్త ఇంజినాలు కూడా చెత్త ట్రాక్టర్ ఉంటుంది. ఒక చెత్త బండి మెయింటెనెన్స్ ఉంది. ఊళ్ళో ఒక చెత్త లేకుంటుంది. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఊళ్ళో ఎక్కడి చెత్త అక్కడి ఉంది. ఊరు మొత్తం కంపులేసిపోయింది. ఇక వ్యాధులు రావు, ప్రజలు మంచి చూడాలంటే ఎక్కడి గవర్నమెంట్ హాస్పిటల్కి వల్ల ఎక్కడ వల్ల అర్థం అవుతలేదు. ఆ వ్యాధులు అయితే విజృంభిస్తున్నాయి. కొత్త వైరస్లు వస్తున్నాయి. ఇట్లా చెత్తలు మురికి కాలువలు ఇట్లా ఉంటే మరి ఏం చేయాలి? ట్రాక్టర్ పెట్టాలి, ఇమీడియట్లీ చెత్త బండి నడిపించాలి, చెత్తని డంపింగ్ యార్డ్కి తరలించాలి. తాగునీటి సమస్య అయితే ఫస్ట్ పరిష్కరించాలి. ముఖ్యంగా ఎంపీడీఓ గారికి మా రామ్నగర్కి వెళ్ళి ఒక్కటే వినట్టు మీరు రెస్పాండ్ అయ్యే మాకు ఫస్ట్ మాత్రం తాగునీరు సప్లై చేయాలి.